గౌరవనీయులైన ఆంధ్ర రాష్ట్ర డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారండి. మాది విశాఖపట్నం అనకాపల్లి జిల్లా కసింకోట మండలం ఎదురుపతి గ్రామం సారు. ఈ కనిపించే మీ పార్టీలో ఉన్న పందల ఎల్లయ్య నాయుడు మా తాతయ్య 1967లో చనిపోయిన తర్వాత మా తాతయ్య కుమారుడైన మా నాన్న గొంతులు ప్రకాశరావు మొదటి భార్య ఆర్లేచంకి మా నాన్నకి ఇడాకులు ఇచ్చేసి ఆమెను చంపేసి ఆమె భూమి కూడా కాజేసినాడు సారు. తర్వాత మా నాన్నకి 78లో పెళ్లి చేసి కోలేపల్లి వరలక్ష్మికి ఎకరన్నర పంచాయతీలో రాసి నేను 79లో పుట్టిన తర్వాత 84లో మా అమ్మకు తెలియకుండా 70 సెంట్లు 83లో రాసుకొని మా అమ్మ పంచాయతీ పెట్టిందని 84లో నా తల్లిని చంపేసి ఆ 70 సెంట్లు కాజేసినాడు సార్. నన్ను తమ్ముడిని చెల్లెల్ని 1987లో నర్సీపట్నం బొడిపల్లి ఆర్సీఎం స్కూల్లో ఎవరూ లేరు అనాథలుగా స్కూల్ వేసి మా నాన్న నా పేరు నా తమ్ముడి పేరు మీద రాసిన 2 ఎకరాల 77 సెంట్లు కూడా కాజేసినాడు సార్. 1992 సంవత్సరంలోనే మా నాన్నకి మాకు సంబంధం లేదని 1 ఎకరా భూమి కాశీపాలెం బద్దోలికి 20,000కి తనఖా పెట్టి మా నాన్నకి వేరే పెళ్లి చేసి ఆమె పేరు మీద 203లో ఎకరా 70 సెంట్లు రాస్తే తిరిగి 2-3 సంవత్సరాలు ఆమెని చంపేసి ఆ భూమి కూడా కాజేసినాడు సార్. మేము కాలేజీ చదువుకున్నప్పుడు మంచిగా మాకు ఉద్యోగాలు వచ్చేదాకా మా భవిష్యత్తు ఫారిన్ నుంచి మరి ఫండ్స్ వచ్చి సార్ బొడిపల్లి ఆర్సీఎం స్కూల్లోని మా ఫైల్ తిరగేయండి సార్. నా పేరు గొంతుని నానాజీ, మా తమ్ముడు గొంతుని జోజుబాబు, మా చెల్లి గొంతుని కరుణ కుమారి, మా నాన్నమ్మ గొంతుని శివలక్ష్మి, నలుగురికి ఫండ్స్ వచ్చి సార్ నెలకి. మరి అలాంటిది మాకు ఐఏఎస్ ఐపీఎస్ ఏ కలెక్టర్ అయ్యేదాకా మాకు చదువుకునే ఛాన్స్ ఫారిన్ వాళ్ళు మాకు మరి బిషప్ హౌస్ వారు మొత్తం మాకే కల్పించినారు సార్. అలా టైంలో మా సార్ సంతకం పెట్టి ఎకరా రాయించుకొని నన్ను మెంటల్గా చేసి 97లోని నన్ను తమ్ముడిని చెల్లెల్ని ఊరి నుంచి తోసేసినాడు సార్. 2001లో 2 ఎకరాల 27 సెంట్లు 199/4 సర్వే నెంబర్లో దొంగ పాస్ పుస్తకం చేసుకున్నాడు సార్. నేను 2014 దాకా రోడ్ల మీద బతికి 2014 నుంచి నేను తెలంగాణ విడిపోయిన తర్వాత మా ఊరు అనకాపల్లి పక్కన అచ్యుతాపురంలోని స్థానికంగా నేను నివాసం ఉంటూ నేను ఎవరో మీలాగా పవన్ కళ్యాణ్ సార్ మీ దేవుడి రూపంలోని ఎవరో మరి అచ్యుతాపురం టీవీ రిపోర్టర్ సూర్య గారి సహకారంతో నేను మా మండల కసింకోట ఎంఆర్ఓ మనోరంజన్ మేడం సహకారంతో ఆ మేడం సహకారంతో రూరల్ సిఐ రామచంద్ర గారి సహకారంతో వీళ్ళిద్దరు సహకారంతో నేను వీళ్ళ ముగ్గురు సహకారంతో నేను ప్రవీణ్ కుమార్ కలెక్టర్, భాస్కర కలెక్టర్, వినయచంద్ర కలెక్టర్, ఎంఆర్ఓ మనోరంజన్ మేడం, ఎస్ఐ మల్సాన్రావు, ఏఎస్సీ ఎం గున్నాల్, సిఐ రామచంద్రం, మరి ఎంఆర్ఓ సుధాకర్, ఎంఆర్ఓ జ్ఞానవేణి, ఆర్టీఓ సూర్యకళ మేడం, ఆర్టీఓ సీతారామ శాస్త్రి, ప్రవీణ్ కుమార్ కలెక్టర్, భాస్కర కలెక్టర్, చంద్రబాబు నాయుడు గారు మరి ఇలాగ ఇన్ని 10 సంవత్సరాల నుంచి నేను ఇలా పోరాటం చేసినా సరే ఈయన దగ్గర ఉన్న లంచంతో మరి అధికారులు అందరినీ కొనేసి నన్ను చాలా ఇబ్బంది పెట్టేసి నన్ను గ్రామం నుంచి తని తోసేసినాడు సార్. కనీసం నా భూమి కూడా నాకు దున్నెత్తలేదు సార్. కనీసం జేసీబీని కూడా తీసుకెళ్ళెత్తలేదు సార్. నా భూములు ఆక్రమించుకున్నారు సార్. ఇదిగో నా 7 ఎకరాల రికార్డు దోచుకున్నాడు. అలాగని ప్రభుత్వానికి విన్నవించుకున్నా సరే మేము దోచుకున్నోడికే సపోర్ట్ చేస్తాం, ఆస్తులు ఆక్రమించుకున్నోడికే సపోర్ట్ చేస్తాం, భూ కబ్జాలు చేసుకున్నోడికే సపోర్ట్ చేస్తాం, ఆడపిల్లలు చంపి దొంగ పాస్ పుస్తకాలు చేసుకున్నోడికే సపోర్ట్ చేస్తాం. అలాగనుకొని మరి మా కసింకోట పోలీసు వారు కూడా మరి మీ పార్టీలోకి వచ్చిన మరి పందల ఎల్లయ్య నాయుడు జనసేన పార్టీ అధ్యక్షుడు ఈ పందల ఎల్లయ్య నాయుడికే సపోర్ట్ చేసినారు సార్. ఇదేమన్నా న్యాయమా సార్? చెప్పండి సారు. పవన్ కళ్యాణ్ సారు, ప్లీజ్ సార్ పవన్ కళ్యాణ్ సారు, మీ దృష్టికి రానియకుండా నా మధ్యలోనే ఆనకట్ట వేసేస్తున్నాడు సార్. ప్లీజ్ సార్ పవన్ కళ్యాణ్ సార్, ఇప్పుడు నేను ఎవరిని ఆశ్రయించాలి చెప్పండి సారు. ఇదేమన్నా న్యాయమా? ఇలాంటి దొంగ రాజకీయ నాయకుని ఇలాంటి సీడ పురుగుని ఉండేయకండి సార్. ప్లీజ్ సార్ పవన్ కళ్యాణ్ సార్, ప్లీజ్ సార్ పవన్ కళ్యాణ్ సార్. నా బతుకు బస్ స్టాండ్ చేసినాడు సార్. చదువుకున్న వయసులోని ఆడుతూ పాడుతూ ఉన్న వయసులోని 10 సంవత్సరాలు పురుగులను తినబెట్టినాడు సార్. 87వ సంవత్సరంలో మేము బొడిపల్లి ఆర్సీఎం స్కూల్లో చిన్నప్పుడు నేను 3వ తరగతిలో జాయిన్ అయినప్పుడు వరలక్ష్మి శ్రమ గారు మా మేడం గారు మేము స్కూల్లో చదువుకున్నప్పుడు మాకు 150 మందికి వండినప్పుడు ఆ గింజ అంతా నా గోలేలో ఊపితే పందులు గేదెలు తాగేశారు. మాకు అన్నం సాలక మళ్ళీ ఆ గింజ తాగేవాళ్ళు సార్. మీరు 1987లోని మరి విచారం చేయండి సార్. బొడిపల్లి ఆర్సీఎం స్కూల్లో పరిస్థితి ఎలాగ అయినా సరే ఆ పందులు గేదెలో తాగిన గెంజితోటి మేము చదువుకొని మేము కలెక్టర్ అవుదాం అనుకున్నాం సార్. కానీ మాకు ఊహ తెలిసి ఇంటర్ ఫస్ట్ ఇయర్ అయిన తర్వాత మా సార్ సంతకం పెట్టేసి మానసికంగా కుంగదీసి మమ్మల్ని ఊరి నుంచి తోసేసినాడు సార్. ఇదేమన్నా న్యాయమా సార్? చెప్పండి సారు. 1967 మా తాతయ్య చనిపోయిన తర్వాత నుంచి ఇంక మొత్తం గట్లు పొట్లు అన్నీ కలిపేసుకొని మా నాన్నకి మందు పెట్టేసి మెంటల్ చేసేసి మా నాన్న మొదటి భార్య ఎదురు తిరుగుతుందని ఆర్లేచమ్మని చంపేసినాడు సార్. ఆమె తలకి ఇడాకల కాగితాలు ఈ పందల నాటి దగ్గర ఉన్నాయి సార్, పరిశీలించండి సార్. మా నాన్నకి 2వ పెళ్ళి పోలేపల్లి వరలక్ష్యం చేసి ఆమెని చంపేసి 199/4 సర్వే నెంబర్లో 70 సెంట్లు గొంతునప్పారో గొంతు నారాయణమ్మ శాత 1983లో రాసుకున్నాడు సార్. ఇలాగ ఎంతమందిని ఆడపిల్లలు చంపినాడు సారు. నన్ను తమ్ముడిని చెల్లి 1987లో అనాథ స్కూల్లో వేసేసి 2 ఎకరాల 77 సెంట్లు ఇలాగ ఎంతమంది అనాథల పిల్లలు ఇలాగ చిన్నపిల్లల చేత అనాథలు కలగాని ఎన్ని 2 ఎకరాల 77 ఎన్ని కాజేసినాడు సార్.
1992 సంవత్సరాల తండ్రికి పిల్లలకి సంబంధం లేదని 12 సంవత్సరాల కుమారుడికి 40 సంవత్సరాల తండ్రికి ఈడాకులు ఇప్పిస్తాడా సారు? ఏ రాజ్యంగంలో ఉన్నా సార్ చెప్పండి సారు? 12 సంవత్సరాల కుమారుడికి 40 సంవత్సరాల తండ్రికి ఈడాకులు ఇప్పిస్తారా సారు? ఇదేమన్నా న్యాయమా సారు? ఇలాగ ఎంతమంది తండ్రిని పిల్లల్ని వేరు చేసినాడు సారు? మంచిగా చదువుకున్న టైంలోనే అసలు మాకు ఉద్యోగాలు వచ్చేదాకా మేము కలెక్టర్ అవుదామన్నా, మేము ఏం అవుదామన్నా మాకు ఫారిన్ నుంచే ఫండ్స్ వచ్చేది సార్. బొడ్డుపల్లి ఆర్సీఎం స్కూల్లో రికార్డు పరిశీలించండి సార్. నాకు రిజిస్టెన్స్ పేరు రాజారావు సార్. గొంతున రాజారావు ఉంటుంది సార్. బొడ్డుపల్లి ఆర్సీఎం బోర్డింగ్లోని స్కూల్లో గొంతున అప్పారావు ఉంటుంది సార్. చదువుకున్న టైంలోనే సంతకాలు పెట్టేసి భూమి దోచేసుకుంటారా సార్? ఇదేమన్నా న్యాయమా సార్? చెప్పండి సారు. ఆ రోజు జగన్ గారిని జైల్లో పెట్టిన తర్వాత, రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత జగన్ గారిని జైల్లో పెట్టిన తర్వాత ఎన్ని నెలలు అయింది సారో? ఎంతకాలం పట్టింది జైలు నుంచి బయటికి రానందుకే? ఒక డబ్బున్న వ్యక్తే బయటికి రానందుకు అంతకాలం పెట్టినప్పుడు ఈ భూ కబ్జాదాడు ఇలాంటి కుంభకర్ణుని నేను ఎదిరించినందుకు ఒక పేదవాడిని నాకు ఎన్ని సంవత్సరాలు పట్టాలి సార్? చెప్పండి సార్ పవన్ కళ్యాణ్ సార్. ప్లీజ్ సార్ పవన్ కళ్యాణ్ సార్. దయచేసి నా 7 ఎకరాల 24 రికార్డు దయచేసి సర్వే చేసి నాకు అప్పగించి నాకు తమ్ముడికి చెల్లికి న్యాయం చేస్తారని కోరుచున్నాను సార్. ప్లీజ్ సార్ పవన్ కళ్యాణ్ సార్. ఇదేమన్నా న్యాయమా సార్? ప్లీజ్ సార్ పవన్ కళ్యాణ్ సార్. 199/1 2 ఎకరాల 77 సెంట్లు కాజేసినాడు సార్. 199/2 3లో 40 సెంట్లు ఉన్నారు సార్. అడంగంలోని డాక్యుమెంట్ కనిపించలేదు సార్. 199/4 2 ఎకరాల 27 సెంట్లు దొంగ పాస్ పుస్తకం అని భాస్కర కలెక్టర్ గారు నిర్ణయించినారు, వినయ్ చంద్ర కలెక్టర్ గారు నిర్ణయించినారు, చంద్రబాబు నాయుడు గారు నిర్ణయించినారు, జగన్ గారు నిర్ణయించినారు, ఆర్టీఓ సూర్యకళ మేడం గారు నిర్ణయించినారు. కానీ మా గ్రామ పెద్దలందరూ అది దొంగ పాస్ పుస్తకం కాదంట. అంటే కలెక్టర్ కన్నా మా గ్రామ ప్రజలు ఎక్కువ చదువుకున్నారంట సార్. మరి దయచేసి ఆ కలెక్టర్ గారి దగ్గరే మా గ్రామ ప్రజలు విచారించండి సార్. కలెక్టర్ గారు చెప్పింది కరెక్టా, మా గ్రామ ప్రజలు చెప్పింది కరెక్ట్ అని? 2019లో నా ల్యాండ్ నాకు ఇమ్మన్నా సరే ఒక్క ఆఫీసులో కూడా న్యాయం చేయలేదు సార్. ఇదేమన్నా న్యాయమా సార్ పవన్ కళ్యాణ్ సార్? ప్లీజ్ సార్ పవన్ కళ్యాణ్ సార్. ఇలాంటి అసలు పౌరసత్వం రద్దు చేసి దయచేసి ఈ దేశం నుంచి తన్ని తోసేయండి సార్. ప్లీజ్ సార్ పవన్ కళ్యాణ్ సార్. ఇంక నేను ఎవరిని ఆశ్రయించాలి చెప్పండి సారు? ఒక పార్టీలో ఉంటాడు, ఆ పార్టీ వెనకాల తిరిగి మరుసటిసారి మళ్ళీ ఏ పార్టీ ఉంటే ఆ పార్టీలో పోతున్నాడు సార్. ఇలా వైసీపీని వాడుకుంటున్నాడు సార్, బీజేపీని వాడుకుంటున్నాడు సార్, టీడీపీని వాడుకుంటున్నాడు సార్, జనసేనను వాడుకుంటున్నాడు సార్, కాంగ్రెస్ని వాడుకుంటున్నాడు సార్. మరి నేను ఎవరిని ఆశ్రయించాలి చెప్పండి సారు? వయసులో ఉన్నంత వరకు ఆడపిల్లలు చంపి ఆస్తులు ఆక్రమించుకొని గట్లు పుట్టలు అన్నీ కలుపుకొని ఇప్పుడు ఆ కబ్జా భూములన్నీ కాపాడుకోవడానికి ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వం వెనకాల తిరిగినప్పుడు మా పేదవాడిని ఎవరిని ఆశ్రయించాలి చెప్పండి సార్? ఇలాంటి దొంగ రాజకీయ నాయకుల వల్లే కదా సార్ నాలాంటి పౌరులందరూ నక్సలైట్లుగా, టెర్రరిస్టులుగా, తీవ్రవాదులుగా తయారవడానికి కారణం ఎవడు సార్ చెప్పండి సారు? మన దేశాన్ని బ్రిటిష్ వారు పరిపాలించినప్పుడు ఒక్క నక్సలైట్ ఉండేవాడు కాదు సార్ దేశంలోని. బ్రిటిష్ వాడిని చూసి భయపడేవాడు సార్. కానీ బ్రిటిష్ వారు మన దేశాన్ని నుంచి పోయిన తర్వాత ఇలాంటి దొంగ రాజకీయ నాయకుల వల్ల నక్సలైట్లు బయలుదేరినారు సార్. ప్లీజ్ సార్ పవన్ కళ్యాణ్ సార్. మీరు ప్రధానమంత్రి అయితే ప్రపంచ పటంలో శత్రు దేశమైన చైనా, పాకిస్తాన్ వరల్డ్ మ్యాప్లో కనిపించకూడదు సార్. అలాంటిది మీ పార్టీలు ఇలా పందలు ఎల్లైనాడు అనే కబ్జాదాడు కూడా కనిపించకూడదు సార్. ప్లీజ్ సార్ పవన్ కళ్యాణ్ సార్. దయచేసి జనసేన మిత్రులారా, దయచేసి పవన్ కళ్యాణ్కి నా వీడియో షేర్ చేసి దాకా వదలకండి సార్. ప్లీజ్ అండి. ఎంతకాలం సార్ చెప్పండి సారు? నేను ఎవడు మారిపోతే ఆడి దగ్గర పిటిషన్లు ఎడతాను కానీ మా ఊరు పెద్దలు అంటున్నారంట. మరి న్యాయం జరిగే వరకు పిటిషన్లు ఎట్టమా సారు? నేను 2014 నుంచి ఇప్పుడు దాకా నేను 11 సంవత్సరాలకి నేను ఎన్ని పిటిషన్లు ఎట్టుంటాను సారు? కనీసం 1000 పిటిషన్లు ఎట్టుంటాను. 1000 పిటిషన్లకి మన మెంటలోడు అంతా నేను 1857 నుంచి 1947 దాకా ఎన్ని పిటిషన్లు ఎట్టినాం సార్ మనం? భారతీయులు బ్రిటిష్ వారిని ఎలగొట్టినందుకే. మరి న్యాయం జరిగే వరకు పిటిషన్లు ఎట్టమా? ప్లీజ్ సార్ పవన్ కళ్యాణ్ సార్. అసలు ఈ పందలు ఎల్లైనాన్ని ఎట్టి పరిస్థితిలో వదలకండి సార్. ప్లీజ్ సార్ పవన్ కళ్యాణ్ సార్. దయచేసి నా 7 ఎకరాల 24 సెంట్లు రికార్డు సర్వే చేయించి మరి నాకు సమక్షంలోని మరి మీడియా సమక్షంలోని మాకు అప్పగించవలసిందిగా కోరుతున్నాను సార్ పవన్ కళ్యాణ్ సార్. ప్లీజ్ సార్ ఇలాంటి దేశద్రోహిగా పరిలో తీసుకోండి సార్. చూడండి సార్, పందల ఎల్లైనాయుడు నాగమణి మాజీ సర్పంచ్, మాజీ ఎంపీటీసీ అంటారు. ఎంపీటీసీ టికెట్ ఇచ్చినారు సార్ భూ కబ్జాలు చేసినందుకు. రేపు పొద్దున కలెక్టర్ టికెట్ కూడా ఇస్తారు సార్.
దయచేసి ఎట్టి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ సార్ ఆయన ఎట్టి పరిస్థితుల్లో వదలకండి సార్, ప్లీజ్ సార్. నా కళ్ళ ముందే, నాకు 6 సంవత్సరాల వయసులో నా కళ్ళ ముందే నా తల్లిని పేక బిసికి నూతిలో వేసేసినాడు సార్. నేను ఇప్పటికీ కూడా జీర్ణించుకోలేకపోతున్నాను సార్. నా చెల్లెలకు 6 నెలలు సార్ పుట్టి, నా తమ్ముడికి 3 సంవత్సరాలు సార్, నాకు 6 సంవత్సరాలు సార్. ఇది ఏమన్నా న్యాయమా సారు? ప్లీజ్ సార్ పవన్ కళ్యాణ్ సార్, ఎట్టి పరిస్థితులు ఈ దొంగ రాజకీయ నాయకుని ఎట్టి పరిస్థితుల్లో వదలకండి సార్, ప్లీజ్ సార్ పవన్ కళ్యాణ్ సార్.